హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి ముఖ్యమైన అంశము. సో ఏఎల్పి ఉద్యోగాలను ఆల్మోస్ట్ 5,000 నుంచి 18,000కు పెంచిన విషయం అందరికీ కూడా తెలిసిందే అండి. మరి ఆర్పిఎఫ్లో కూడా చాలా తక్కువ ఖాళీలతో ఈసారి నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఇవి కూడా పెరిగేటువంటి అవకాశం ఏమైనా ఉందా అని చెప్పేసి అభ్యర్థులైతే చాలామంది అడగడం అయితే మనం చూడవచ్చు. ఎస్, పెరిగే అవకాశాలు మాత్రము చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ప్రకటించిన టైం నుండి సో ఎగ్జామ్ మరి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా చాలామంది రిటైర్మెంట్ అవ్వబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి ఇటీవల కేంద్ర మంత్రి గారు. ఓకేనా. ఇవే కాకుండా ఆర్పిఎఫ్ఏ కాకుండా ఇంకా గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ ఉద్యోగాలు కూడా చాలా అంటే చాలా వేకెన్సీస్ ఉండబోతున్నట్లుగా కూడా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడాన్ని అయితే చూడవచ్చు. పర్టికులర్గా మనకి ఈ యొక్క ఆర్పిఎఫ్ ఉద్యోగాలు ఏవైతే 4,000కు పైగా ఉన్నాయో వాటిని 10,000కు పైగా కావచ్చండి. ఓకేనా. ఇక్కడ ఏఎల్పి చూసినట్లయితే 5,000 నుంచి దాదాపుగా ట్రిపుల్ అయిందండి. 3 రెట్లు పెరగడం అయితే చూడవచ్చు. ఆల్మోస్ట్ 18,000కు వచ్చింది. సో అలాగే ఈ యొక్క 4,000గా ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా 10 నుంచి 12,000 వరకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఇటీవల మరి కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో అంటే పర్టికులర్గా ఆర్పిఎఫ్ పెరుగుతాయని చెప్పలేదు, కానీ భారీగా ఖాళీలైతే చాలామంది రిటైర్మెంట్ అవ్వడంతో ఖాళీలైతే ఏర్పడ్డాయి. వీటన్నిటిని కూడా భర్తీ చేస్తామని చెప్పడంతో ఆ ప్రకటన వచ్చిన తర్వాతే మనకు ఏఎల్పి ఖాళీలు అయితే పెరిగాయండి. సో ఆ ప్రకటన వచ్చిన తర్వాతే ఏఎల్పి ఖాళీలు పెరిగాయి. కానీ మరి ఆర్పిఎఫ్ కూడా ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓకేనా. సో అధికారికంగా మనకు అఫీషియల్గా అప్డేట్ రావాల్సి ఉంది. అండ్ పరీక్ష తేదీలు కూడా మనకు అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్ట్ లేదా మనకు సెప్టెంబర్లో ఎగ్జామ్స్ అయితే 100% ఉంటాయి. ఎవరైతే మరి ఈ సంవత్సరము ఖచ్చితంగా ఆర్పిఎఫ్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు, ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి నోటిఫికేషన్ అండి ఇది. ఓకేనా. ఆఫ్టర్ 5 years వచ్చిందండి నోటిఫికేషన్. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ 5 years తర్వాత వస్తుందో రాదో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ నోటిఫికేషన్లోనే కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మనకి ఇంగ్లీష్ కూడా లేదు సిలబస్లో. జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మాత్రమే ఉండడంతో కొంతవరకు సేఫ్ సైడ్గా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఎన్ని మార్కులు లాస్ట్ రిక్రూట్మెంట్లో ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది అని కూడా నేను కట్ ఆఫ్ వీడియో కూడా చేశానండి. ఒకసారి మన యొక్క ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. ఎవరు కూడా ఇంకా పరీక్ష తేదీలే రాలేదు కదా, ఇప్పుడు చదివి ఏం చేస్తామని చెప్పి చాలామంది అభ్యర్థులు మన మోడల్ పేపర్స్ కూడా చూడడం అనేది వ్యూయర్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయారు. రీజన్ ఏంటి అని చాలామంది అడిగినప్పుడు ఇంకా ఎగ్జామ్ డేట్స్ రాలేదు కదా అని అడుగుతున్నారు. ముందే చెప్తున్నాను, ఎగ్జామ్ డేట్స్ అనేవి పక్కన పెట్టి ఎవరైతే ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా కూడా మరి రాయడానికి సిద్ధంగా ఉంటాము అని ప్రిపరేషన్లో ఉన్నారో వారికి మాత్రమే ఉద్యోగం వస్తుంది. ముందే చెప్తున్నాను. అందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఛానల్లో కంటెంట్ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి మన కోర్స్ కూడా తీసుకోవాలనుకున్న వారు యాప్లో అందుబాటులో ఉంటుందండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ముందు డెమో క్లాసెస్ వినండి, తప్పకుండా కోర్స్ తీసుకోండి. ఓకేనా. సో ఖాళీలు అయితే పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. పరీక్ష తేదీలు ప్రకటించే లోపు ఇది అఫీషియల్గా మనకు రావచ్చు. చూద్దాం, వెయిట్ చేయండి అందరూ కూడా. సో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాం. ఓకే, ఇది అప్డేట్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.